నమస్కారం. మనీ మ్యాప్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మేము ఈక్విటీలో పెట్టుబడులు పెట్టడానికి తెలివైన మరియు వినూత్నమైన మార్గాన్ని అన్వేషిస్తున్నాం. మీరు మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా డేటా ఆధారిత పెట్టుబడుల వ్యూహం కోసం వెతుకుతున్నట్లయితే ఈ వీడియో మీకు సహాయకరంగా ఉంటుంది. యూటీఐ క్వాంట్ ఫండ్‌కి ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పునాది. ఇది మూమెంటం, లో వోలటిలిటీ, క్వాలిటీ మరియు వాల్యూ అనే 4 అంశాలపై అంటే ఫ్యాక్టర్స్‌పై దృష్టి సారించే పెట్టుబడి విధానం. ప్రతి ఫ్యాక్టర్ బలమైన పొటెన్షియల్ కలిగి ఉన్న స్టాక్స్‌ని గుర్తించడానికి స్పెసిఫిక్ మార్కెట్ బిహేవియర్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ 4 ఫ్యాక్టర్స్ యొక్క డెఫినేషన్స్, ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. ఇటీవలి ఏ స్టాక్స్ ప్రైస్ ట్రెండింగ్‌లో ఉందో దాన్ని మూమెంటం స్టాక్స్ కింద నిర్ధారిస్తారు. రిటర్న్ ఆన్ ఈక్విటీ, బలమైన ఫండమెంటల్స్ మరియు కన్సిస్టెంట్ ఎర్నింగ్ ఉన్న కంపెనీస్‌ని క్వాలిటీ స్టాక్స్ కింద పరిశీలిస్తారు. పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ మరియు డివిడెండ్ ఈల్డ్ లాంటి మెట్రిక్స్ యూజ్ చేసుకొని వాల్యూ స్టాక్స్‌ని ఐడెంటిఫై చేస్తారు. ఆఖరిగా తక్కువ ఫ్లక్చుయేషన్ ఉన్న స్టేబుల్ కంపెనీస్‌ని లో వోలటిలిటీ కంపెనీస్ కింద ఐడెంటిఫై చేస్తారు. యూటీఐ ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్ అనేది క్వాంట్ ఫండ్ వెనుకున్న ఇంజిన్. ఇది మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మార్కెట్ అంతటా అలొకేషన్ డైనమిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఉదాహరణకు వాలటైల్ మార్కెట్ సమయంలో ఈ మోడల్ లో వోలటిలిటీకి ప్రాధాన్యత ఇస్తుంది. మార్కెట్ గ్రోత్ దశలో ఇది మొమెంటం వైపు మొగ్గు చూపుతుంది. ఈ అనుకూల విధానం పోర్ట్ఫోలియోలో మార్కెట్ అవకాశాలకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తుంది. యూటీఐ క్వాంట్ ఫండ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. యూటీఐ క్వాంట్ ఫండ్ ఒక బలమైన పోర్ట్ఫోలియోను రూపొందించేందుకు అడ్వాన్స్ మార్కెట్ విశ్లేషణలతో కఠినమైన పరిశోధనలు మిళితం చేస్తుంది. యూటీఐ క్వాంట్ ఫండ్ స్టాక్ యూనివర్స్ సైజ్, లిక్విడిటీ మరియు గవర్నెన్స్ కోసం ఫిల్టర్ చేయబడిన 438 కంపెనీలతో ప్రారంభమవుతుంది. 2005 నుండి ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ మరియు విస్తార మార్కెట్ల కంటే అధిక రాబడి అందిస్తుంది. మార్కెట్ డౌన్‌టర్న్ సమయంలో రెసిలియన్స్ చూపెడుతుంది మరియు అప్‌ట్రెండ్ సమయంలో అధిగమిస్తుంది. యూటీఐ క్వాంట్ ఫండ్ క్రమబద్ధమైన పరిశోధన ఆధారిత పెట్టుబడి వ్యూహం కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు అనువైనది. అయితే అన్ని పెట్టుబడులు మాదిరిగానే మీ ఆర్థిక లక్ష్యాలను మరియు రిస్క్ టాలరెన్స్‌ని పరిగణనలో తీసుకోవడం చాలా ముఖ్యం.